హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. రామాగారి అమ్మాయి ఈరోజు ఎన్ని రోజుల నుంచో అడుగుతుంది ఇవిడ గాంధీ పార్క్కి వెళ్ళాలని. ఈరోజు తీసుకొచ్చాం. గుంటూరులోనే ఉంటూ కూడా ఈ గాంధీ పార్క్కి ఎప్పుడో బాగా చిన్నప్పుడు వచ్చాము, ఇంతవరకు రాలా. ఈ రీమోడలింగ్ చేశాక ఇదే ఫస్ట్ టైం రావడం. ఈవినింగ్ టైంలో పిల్లలు ఎంజాయ్ చేయడానికి కాస్త బాగుంటుంది. రీమోడలింగ్ చేశాక ఇప్పుడు మనం కూడా లోపలికి వెళ్ళి చూద్దాం బాగుందో. చిల్డ్రన్కి అయితే 3 to 10 years వరకు 10 రూపీస్ అంట. అదే అడల్ట్స్కి అయితే కనుక 25 రూపీస్ అంట. టైమింగ్స్ వచ్చేసి 9 AM to 9 PM వరకు. ఈ ఫౌంటైన్ భలే నచ్చిందంట. ఎలా ఉంది ఫౌంటైన్? వామ్మ, ఆ ఫౌంటైన్ చుట్టూ తిరుగుతుంది. సాయి వెనకాల చూసావా? ఏంటిది అది? చూసావా? పద. నీ ఇష్టం, ఎటు కావాలంటే అడుగు. పద. ఇటంటారా అమ్మా? ఇటు నుంచి వెళ్దాం దాసాయి. మొత్తం రోజెస్. అసలు ఆ గులాబీ పూలు మళ్ళీ ఇచ్చిపోయినాయి. అవి సెంటు గులాబీ లేదు అంటారు కదా, అయ్యే నేను అడిగేది. అసలు అవి చూడు ఎంత బాగుందో. ఒక్క కొమ్మకే ఉన్నాయి. అవేంటివో దానికి అవి పట్టుకోమాక, వాటికి ముళ్ళులు ఉన్నాయి. ఇదివరకు అమ్మ నీకు గుర్తుందా, దీని లోపల సినిమా ఉండేది చిన్నప్పుడు? మినీ థియేటర్ ఉందా ఇప్పుడు కూడా? అది మినీ థియేటర్ అని రాసింది అమ్మా. పోయి ఇరుక్కో దాంట్లో. ఆమె చూడు ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయాడు నుంచిందో. అటంతా కూడా అవేమా? చిన్నగా సాయి పడతావు. అమ్మా, అది విగ్రహం అనుకున్నామా? ఇట్లా ఒకటి ముక్కుపై ముత్తికొచ్చా అది కదిలిందమ్మా. యాక్షన్ కింగు తెచ్చుకున్నారు వాళ్ళు ఎవరో కలిసి. ఇదిగో ఇటు పదా, వాళ్ళు ఎవరో దిగుతున్నారు పదా. ఫోటోషూట్స్కి వాటికి ఇదిగో ఈ బటర్ఫ్లై దగ్గర నేను చెప్పింది ఫొటోస్ అయ్యి దీవిస్తారు. ఇంత ఫాస్ట్గా నడవలేనమ్మా నిన్ను, పరిగెత్తు. అదిగో ఆ చెట్ల దగ్గర అట్లా నుంచోబెట్టి తీస్తారు మా. అక్కడ చూడు షాపు. అదిగో అక్కడ చూడుమా, రెక్కల్లాగా వచ్చి ఆ మధ్యలో నుంచోబెంటారు. తీసుకెళ్ళమ్మా, రామా వస్తే తీసుకెళ్ళి రైతుల ఫోటో పగలు. సాయి అది మా మాయమైపోయింది. అదిగో వస్తున్నావు. ఇది చూడమా చెట్టు మీద సేమ్ కొండ చిలువలాగా ఉంది చూడమా. అది
ఇంకా ప్లే గ్రౌండ్ని చూస్తే బాబు ఎలా పరిగెత్తుతుందో. అవును, గుర్తుంది నాకు. ఇక్కడ పిల్లలు స్కేటింగ్ నేర్చుకుంటూ ఉంటారు. ఏది మా సాయి? అదిగో వస్తుంది, అదిగో ఎదురుగా. స్టంట్ వేసింది, చిన్న స్టంట్ వేసింది. వేరేది ఎక్కదుగో, ఈ సైడ్ తిరిగి. చెప్పులు ఇప్పద్దు. ఇప్పుడు అటు సైడ్కి ఎక్కింది. ఇది పడిందిగా, ఇంకా దీని జోలికి వెళ్ళదు మోస్ట్లీ. ఇప్పుడు కాబట్టి ఇంత కాస్త రష్ లేకుండా, అదే సాటర్డే సండే వస్తే మాత్రం ఇంత రష్గా, బయట నుంచి చూస్తూ వెళ్తుంటే కూడా అర్థమవుతుంది ఎంత రష్గా ఉంటుందో. ఇంకా మళ్ళీ అటు చివరికి వెళ్ళింది. అమ్మా, ఇది ఎక్వేరియా మామా? ఉయ్యాలుగుతుంది. ఎంత హాయిగా ఊగుతుందో. జారు, ఇందాక పడేసరికి భయం వేసిందా? ఇవి ఎక్కువ హైట్ పెరుగుతావు సాయి. బాపా, ఒక్క చెట్టు మీద ఎన్ని పక్షులు వచ్చి వాళ్ళనియో. ఎక్సర్సైజులు కాదు, చూడాలి కదా నువ్వు అవేంటివో.
ఇది చూడండి భలే ఉంది, జంగిల్ బుక్ అంట. ఏది మా సాయి అవేవో ఎక్కుతుంది. చెప్పు చెప్పు. ఎక్కువ నేను ఎక్కించలేను. అందులో దూరిపోతావు నువ్వు. అది చూసి అక్కడ చెస్ ఉంది, అవి కదలవు. అది నువ్వు ఆగు, నేను వస్తున్నా. ఆగా అటొస్తా నేను. చిన్నగా చిన్నగా ఏం కాదు. మళ్ళీ సెకండ్ దాని మీదకి. వావ్ సూపర్. నెక్స్ట్ కష్టంగా ఉన్నా ఇలాంటివి నేర్చుకోవాలి. దా నెక్స్ట్. వావ్ వావ్ సూపర్. చెప్పులు ఎక్కడ ఉన్నాయి? మళ్ళీ ఇడ్చి వేసుకో. ఆ చెప్పులు వేసుకొని రాపో, అటు కూడా ఉన్నాయి. ఇది ఇంకొకటి. చిన్నగా చిన్నగా, నాకు భయం వేస్తుంది వెళ్తుంటే. అటువైపు జిరాఫీస్ అవేవో ఉన్నాయిరా, అవి చూద్దాం ఏంటియో. దా చెప్పులేసుకోదా. ఈ బుడ్డి చూడు భలే ఉంది. హాయ్. చూడు అక్కడ జీబ్రాస్ ఉన్నాయి, జిరాఫీస్ ఉన్నాయి. చక్కగా మినీ క్యాంటీన్ పెట్టారు, పిల్లలందరూ ఇక్కడ తినేటట్టు. అమ్మమ్మ అక్కడ ఏదో కొనిపిస్తానందంట ఫ్రెండ్స్. ఇక్కడ చిన్న మెహందీ స్టాల్ కూడా ఉంది. వద్దు, వద్దు, దెబ్బలు పడితే నీకు. సాయి జుడు జుడు. అవి ఎక్సర్సైజులు చేసేవంట, గబగబా పరిగెత్తుంది అవి చేయడానికి.
అబ్బో భలే చేస్తున్నావే. అమ్మ చూడు ఎలా చేస్తుందో. భలే వేస్తున్నావు సాయి నువ్వు. సూపర్. ఆల్మోస్ట్ మొత్తం ఇంకా చూపించాను. ఇదేంటిదో మరి, ఇదేదో కోర్టు మొత్తానికి ఇంకా ఏదో చేస్తున్నట్టున్నారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ చెప్పు. వామ్మో.